ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? సడన్ గా నా కార్ పాడైపోయింది. ఓకే, లెట్ మీ సీ ఇట్. ప్లీజ్. మీ కార్ రేడియేటర్ చెడిపోయింది. దీన్ని బాగు చేయడం మన వల్ల కుదరదు. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని మీ దగ్గర డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. యూఆర్ వెల్కమ్. ఇంటికి మీ పేరేంటి? ఏం చేస్తుంటారు? నా పేరు షీలా. నేను ఒక డాన్సర్ని. ఓకే ఓకే. మరి మీరు? నైస్ టు మీట్ యు అర్జున్. నా గురించి చెప్పడానికి ఏం లేదు. నేను 2 సంవత్సరాల క్రితం సంజయ్ క్లబ్ లో డాన్సర్ గా జాయిన్ అయ్యాను. అవునా? ఇంతకు ముందు ఎప్పుడు నేను మిమ్మల్ని చూడలేదు. సంజయ్ నాకు జాబ్ అయితే ఇచ్చాడు, కానీ డాన్స్ చేసే అవకాశం ఎప్పుడు ఇవ్వలేదు. అవును, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమేనే. తర్వాత ఆలోచిద్దరు కానీ ముందు ఏదైనా తిందాం. ఓకే సార్, హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ. నైస్ ప్లేస్. యా. మీరు చాలా అందంగా ఉన్నారు. మీ నవ్వు అంతకన్నా అందంగా ఉంది. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా? వింటానికైతే చాలా బాగుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. ఏం ఉంటారు? ఇండియన్ ఆర్ చైనీస్? ఏదైనా ఓకే. వెయిటర్. ఎస్ సార్. మీకు విషయం చెప్పను, మీలో చాలా టాలెంట్ ఉంది. మీరు మరీ నన్ను మోసేస్తున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డాన్స్ చేస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తూనే ఉన్నాను. 2 సంవత్సరాల క్రితమే ప్యాషన్ గా ఉండే నా డాన్స్ ప్రొఫెషన్ గా మారింది. మీరు జాబ్ చేస్తూ సంపాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు కూడా. కానీ చాలా మందికి వాళ్ళు చేస్తున్న జాబ్ లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకు మీరేం చేస్తుంటారు? మన దేశంలో ఉన్న ముఖ్యమైన ప్రాబ్లం పాపులేషన్. నేను దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను. నాకు కావాల్సిన డబ్బు వస్తుంది, దేశానికి సమాజానికి మేలు జరుగుతుంది. Do you love your job? చాలా ఎక్కువగా. ఎందుకంటే చాలా మంది వాళ్ళు చేస్తున్న జాబ్ ఇష్టం లేకపోయినా ఇష్టపడతారు. ఏదైనా పిల్లవాడిని నేను ఇంటి కాఫీ తాగుతాను. మీకు కాఫీ చేయడం వచ్చా? పదండి, అయితే మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికా? ఓకే. Oh, great. Wow. ఎవరో మిమ్మల్ని చాలా గాడిలో ప్రేమిస్తున్నట్టున్నారు. లేకపోతే ఎందుకు ఈ పూలు పంపిస్తారు? ఎందుకు ఈ పూలు ఎవరు పంపించారు? మా ఫ్రెండ్ పంపించాడు. ఈ రోజు నా బర్త్డే. What are you saying? Happy birthday. థ్యాంక్ యూ. Arjun, can I use your washroom once? ప్లీజ్. కాఫీ తాగుతావా? అర్జున్, నీ కార్ ఆపి లిఫ్ట్ అడిగిన ఒక అమ్మాయి నీతో పాటు హోటల్లో డిన్నర్ చేసింది. ఆ తర్వాత నీ ఇంటికి కూడా వచ్చింది. ఇప్పుడు కూడా అర్థం కావట్లేదా నాకేం కావాలో? అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు? అక్కడ పోయింది, అది కూడా నన్ను చెప్పమంటావా?